పోతన భాగవతము వరాహావతారము మీరసురయోనియందని వారితులై జననమందవలసెను నీ దుర్వార బలాఢ్యుడనయ్యును వారింపగనోప విప్రవచనములెందున్. మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అడ్డులేని శక్తి సామర్థ్యాలు ఉన్నవాడనైనా బ్రాహ్మణుల శాపాన్ని నివారించలేను అని శ్రీహరి చెప్తూ ఉన్నాడు దైవజులతో. అదిగాన ధనుజయోనిం బదపడి జనయించి మధ్య విపక్షులరై మీ మదినిపుడు నన్ని తలచుచు వదలక నా చేత జచ్చి వచ్చే తరిటకున్. అందువల్ల మీరు వెంటనే రాక్షసులై జన్మించి నాకు శత్రువులై మీ మనస్సులలో ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా చేత మరణించి ఇక్కడికి వస్తారు అని ఈ పద్య భావం. కొండని ఆనతి హరిపుల్ల సరో రుహపత్ర నేత్రుడా కంఠముల ముక్త కండల ముక్త దిగ్గరి నికాయ కిరీట రసన్మని ప్రభామండిత పాదపీఠుడు రమా రమణీమణి తోడనేగుదే నిండిన వేట్కనీగ నిజ నిర్మల పుణ్య నివాస భూమికిన్. వెళ్ళండి అని ఆజ్ఞాపించి వికసించిన పద్మపత్రాల వంటి కన్నుల కలవాడు ఇంద్రాది దిక్పాలకుల కిరీటాలలోని మనుల చేత ప్రకాశించే పాదపీఠం కలవాడు అయిన హరి లక్ష్మీదేవి వెంటరాగా సంతోషంతో తన నిర్మల పుణ్య మందిరానికి వెళ్ళాడు అని ఈ పద్య భావం. పోతన భాగవతము వరాహావతారము నిజ తేజోహానిక జయ విజయులు ధరగూలిరపుడు విహ్వలులగుచున్ త్రిజగముల సుర విమాన వ్రజముల ఆహారవంపు గ్రంథుగ జలగన్. జయ విజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేలకూలారు. ముల్లోకాలలోనూ దేవతా విమానాలలోనూ ఆహాకారాలు చెలరేగాయి అని ఈ పద్య భావం. వారలయాదితి గర్భాగారంబుననున్నవారు దడకి తదీయోధార ఘనతేజమిపుడని వారణమీ తేజమెల్లవమ్ముగ చేసెన్. ఆ జయ విజయులే ఇప్పుడు తిథిగర్భంలో ఉన్నారు. వారి సాటి లేని మేటి తేజస్సే మీ తేజస్సులన్నిటినీ వమ్ము చేసింది అని ఈ పద్య భావం. ఇంతకు మూలమా హరి రమేశ్వరుడద్దిదొనర్జు కార్యముల్ వింతలి సర్వభూత భవవృత్తి వినాశన హేతుభూతుడాత్యంత వికార శూన్యుడు దయానిధి మీయడ మేలు సేయుని చింత దొరింగి వేచనుడు చేకురు మీ మనోరథార్థముల్. దీనికంతా ప్రధానం ఆ హరి. ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాశుల వృత్తిక్షయాలకు కారణమైనవాడు, ఆది అంతం అనే వికారాలు లేనివాడు, దయకు నిలయమైనవాడు అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదిలిపెట్టి వెళ్ళండి, మీ కోరికలు తీరుతాయి అని ఈ పద్య భావం. పోతన భాగవతము వరాహావతారం బ్రాహ్మణ ప్రశంస అని వనజాసనుడాడిన విని తద్వృత్తాంతమెరింగి విభుదులు నా కంబున కేగిరిదితి నిజనాథుని మాటలు తలచి అపరితోషము తోడన్ అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. దితి తన భర్త మాటలకు తలుచుకొని అసంతృప్తి చెందింది అని ఈ పద్య భావం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.